ఇరాన్ ఒక సంచలన ప్రకటన చేయబోతుంది. ఒకప్పుడు మనం ఇందిరాగాంధీ టైంలో ఒక అణ్వాయుధానికి అణుపరీక్ష చేసాం. మామూలుగా ఒక అణుపరీక్ష జరగాలంటే టోటల్గా 6 పరీక్షలు జరగాలి. తొలి పరీక్ష ఇందిరాగాంధీ టైంలో జరిగితే ఆ తర్వాత అమెరికా రష్యా ఇద్దరు ఒత్తిడి తెస్తే దానివల్ల అప్పటి నుంచి ఆగిపోయింది. 70లలో ప్రారంభమై ఆగిపోయినటువంటి అణుపరీక్షలు ఆ తర్వాత కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి వచ్చినప్పుడు తొలుత 2 అణుపరీక్షలు చేసి అంతర్జాతీయ సమాజానికి తెలియజేసి ఆ తర్వాత మిగతా 3 అణుపరీక్షలు చేసి ఇక అణువస్త్రాలను తయారు చేయగలిగిన సామర్థ్యం మాకుందని మీరు గుర్తించండి, మేము అణ్వస్త్ర దేశం అన్నటువంటి విషయాన్ని గుర్తించండి. అదే సందర్భంలో సెల్ఫ్ డిక్లరేషన్ ప్రకటించుకుంటున్నాం, ఎవరి మీదనా కూడా అణ్వాయుధాలు మేము వాడం. అదే సందర్భంలో మొట్టమొదట అణ్వాయుధం ప్రయోగించేటటువంటి ఇది లేదు, మాకు మా బాధ్యత మాకు సంబంధించినటువంటి విధానం ప్రపంచానికి తెలుసు కదా అంటూ తేల్చి చెప్పారు. మొదట ఆంక్షలు పెట్టిన దేశాలు ఆ తర్వాత సర్దుకుని ఇప్పుడు అణ్వస్త్ర దేశం కింద భారతదేశం ఉంది. ఇప్పుడు ఈ అణ్వస్త్రాలకు సంబంధించి ఇరాన్లో ఇంతకుముందు 3 సార్లు అణుపరీక్షలు జరిగినాయి అన్నటువంటి ప్రచారం నడుస్తుంది. ఇప్పుడు తాజాగా మరొకటి 4.5 రిక్టర్ స్కేల్ మీద భూప్రకంపనలు వచ్చినాయి. చూస్తే అణ్వస్త్ర పరీక్ష ఏదో జరిగింది అక్కడ ఎడారి ప్రాంతంలో అన్నటువంటి విషయం తెలుస్తుంది. ఇంకొక 2 కూడా చేసేసి అణ్వస్త్ర పరీక్షలు ఇదే అణ్వస్త్ర దేశం కింద తనని తాను ప్రకటించుకుంటుంది అని లేదు, ఈ దఫా ఇప్పుడున్న పరిస్థితుల్లో 4 చాలు, అది అణ్వస్త్ర దేశంగానే ప్రకటించుకుంటుంది అన్నటువంటిది ఇరాన్ సమర్థకులు అంతర్జాతీయంగా తీసుకొస్తున్నటువంటి వాదన.